మావోయిస్టు పార్టీ దళాలపైన పోలీసు భద్రతా బలగాలు చేసిన దాడుల్లో విషంతో కూడుకున్న బాంబులను ప్రయోగిస్తుందని చెప్పి ఒక చర్చనీయాంశంగా ముందుకొచ్చింది. దీనికి ఏంటి ఆధారాలు ఏంటి, అసలు ఎట్లా చెప్పగలిగినారు, ఎవరు చెప్పినరు అనేది మనం ప్రశ్నించుకుంటే, సంవత్సర క్రితము ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు లోపట సున్నబేడ ఒక పర్వత శ్రేణి గుట్టల ప్రాంతం పైన కూడా మరొకటి కుల్హాడి ఘాటి అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ కుల్హాడి ఘాట్ లోపట 72 గంటలు అంటే 3 రోజులు కూడా ఒక యుద్ధము, ఎడతెరపని యుద్ధం జరిగింది. మావోయిస్టులు 45 మంది ఉంటే వేలాది పోలీసు బలగాలు చుట్టుముట్టి కంటిన్యూగా ఒక ఆటో వెపన్స్ తోటి, ఒక బాంబింగ్ తోటి, హెలికాప్టర్లతోటి, డ్రోన్లతోటి వీటి ఆధారంగా ఒక కంటిన్యూగా కొనసాగించిన దాడి లోపట ఆ యుద్ధం లోపట 16 మంది చనిపోతే 30 మంది వాళ్ళు ఆ యుద్ధం మధ్య నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. అందులో ఒక అతను గాయపడి చివరి వరకు కూడా అక్కడే ఉండి ఆ మొత్తం యుద్ధాన్ని కూడా ఒక ఎలుగు వంటి బొంగలో ఉండి తిండి లేక నీళ్లు లేకుండా వాటి మధ్యలో ఉండి స్వయంగా ప్రతి విషయాన్ని కూడా గమనించి వాటి మధ్యనే రాసి ఆ తర్వాత కూడా మరింత కూడా దాన్ని వివరంగా రాసి, అంటే అక్కడే అక్షరబద్ధం చేసిన ఒక రచయిత, ఒక నాయకుడు ఫినిక్స్ పేరుతో తను రాసిన దాన్ని బయటికి పంపడం జరిగింది. అది ఆ ఫినిక్స్ వెలువరించిన కథనమే నా వీడియో ఛానల్లో 15 రోజుల క్రితము ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత దిశ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా నేను దాని గురించి విశ్లేషించడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ టెక్స్ట్ను నేను పబ్లిష్ చేసిన, చాలామంది పబ్లిష్ చేశారు, పత్రికలు కూడా కొంత రాస్తున్నారు. కాబట్టి ఈ రచయిత ఏదైతుందో, ఇప్పుడు ఈ రచయిత ఎవరైతుండ్రో, ఈ నాయకుడు ఎవరైతుండ్రో, ఫినిక్స్ ఎవరైతుండ్రో, ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈరోజు కూడా పేపర్లు ప్రచురించడం జరిగింది. ఏంటిది ఆ ప్రాముఖ్యత, ఈ ఫినిక్స్ సంబంధించిన ప్రాముఖ్యత ఏంటంటే, ఓన్లీ ఆ ఘటనలో ఉండడమే మాత్రమే కాదు. ఇప్పుడు మన ముందుకు ఏంటంటే వికాస్ పేరుతో నిన్న సరెండర్ అయిన 15 మంది ఆయుధాలతోటి మావోయిస్టులు సరెండర్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందట అయినరు. ఆ వికాసే ఆ ఫినిక్స్, ఆ వికాస్ చరిత్ర ఇంకా లోతులకి వెళ్తే ఎవరతనంటే వరంగల్ పట్టణ పక్కపంటి తరాడపల్లి గ్రామంలోని 10ల సంఖ్యలో కూడా ఆ పార్టీ లోపలికి, మావోయిస్టు పార్టీ నుంచి 80 నుంచి కూడా సుమారు 50 మంది కూడా కావచ్చు, ఒక సంఖ్య లోపట పార్టీ లోపలికి వచ్చిన వాళ్ళు మొదటి నుంచి ఆ గ్రామము మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్కు ఒక బలమైన గ్రామంగా కూడా అది కొనసాగిన గ్రామం. అది ఆ గ్రామం నుంచి అక్కడ చదువుకొని వచ్చిన దాంట్లో పట్ట సొంత పేరు ముప్పిడి సాంబయ్య పేరుతోటి అక్కడి నుంచి 82-83లో పట్నే తను ఒక RSU విద్యార్థిగా అక్కడ పనిచేస్తూ వచ్చాడు. ఆ ఊరి నుంచి అనేక మంది, దాదాపు సుమారుగా ఒక 8 మంది పైగా మావోయిస్టు పార్టీ నాయకులుగా, సభ్యులుగా బుటకం ఎన్కౌంటర్లో చనిపోయారు. అక్కడ వీళ్ళ తమ్ముడు సారయ్య చనిపోయాడు, అంటే వికాస్ తమ్ముడు, లేదా ఇంకా వేరు ఆ గ్రామస్తులు చాలామంది చనిపోయారు. అదొక తరాలపల్లి చరిత్ర, ఒక చరిత్ర. ఆ తరాలపల్లి లేదా అక్కడ ఉన్న వాళ్ళు ఈ తెలంగాణలో ఆనాన్న భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఒక వర్గ పోరాటాన్ని కొనసాగించిన గ్రామము. వాళ్ళు అక్కడి నుంచి ఆ వర్గ పోరాటాన్ని కొనసాగించిన దాని నుంచి సాంబయ్య నే బాబన్నగా, ఒక ఆర్గనైజర్గా చిట్యాల పర్కాల ప్రాంతంలో బాబన్నగా ఆ ప్రాంత ప్రజలకు పరిచయం అన్నాడు. అక్కడ వర్గ పోరాటం చేసిండు, ఆయనే నాయకత్వం వహించాడు. భూస్వాములకు వ్యతిరేకంగా, 10ల సంఖ్యల భూస్వాములకు వ్యతిరేకంగా నాయకత్వం వహించాడు. అక్కడి నుంచి తిరిగి ఏటూరు నగరం అంటే ఒకప్పుడు నేను 84 నుంచి నేను పనిచేస్తున్నా. నేను 90లో నేను కమాండర్ అయినా, తర్వాత జిల్లా కమిటీ మెంబర్ 91 లోపట వరంగల్ జిల్లా కమిటీ మెంబర్గా నేను అయినప్పుడు అక్కడికి నా స్థానంలో పట కమాండర్గా, వరంగల్ జిల్లా నుంచి కమాండర్గా అక్కడికి రావడం జరిగింది. అది
కమాండర్గా చాలా కొద్ది కాలంలో పూట తిరిగి జిల్లా కమిటీలో మేమిద్దరం కలిసి పనిచేసినాము. నేను జిల్లా సెక్రటరీగా, తను జిల్లా కమిటీ మెంబర్గా ఉన్నాడు. తర్వాత నేను 93లో రీజనల్ కమిటీ మెంబరు, 94లో రాష్ట్ర కమిటీ ఆల్టర్నేట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత 95లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అందులోపటికి బాబన్న అంటే ఎప్పుడైతే ఏట్నారం వచ్చిండో సుదర్శన్ పేరుతోటి అక్కడ కొనసాగి సుదర్శన్ అక్కడ ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా అక్కడ పనిచేయడం జరిగింది. తిరిగి 2000 లోపట ఏంటంటే అంటే దండకారణ్యానికి ఆ విముక్తి ప్రాంత లక్ష్యం ప్రకారంగా సిసి ఒక కోరిన దాని ప్రకారంగా ఏంటంటే సుదర్శన్ను డీకేకి పోవడం జరిగింది. అక్కడ జంగు దాదా పేరుతో అక్కడ పనిచేసిండు. అక్కడ ఒక సెక్రటరియట్, రాష్ట్ర సెక్రటరియట్ మెంబర్గా కూడా అక్కడ తను ప్రమోట్ అయ్యి అక్కడ చాలా కాలం సుదీర్ఘకాలం పనిచేసిండు. తిరిగి 2012 లోపట ఉద్యమ అవసరాలరీత్యా ఒరిస్సా ఒక నూతన రాష్ట్రం విస్తరణలో భాగంగా 2012 లోపట అక్కడికి రాష్ట్ర కమిటీలో భాగంగా కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అయిండు. అప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు కూడా ఉందంటే ఒరిస్సా లోపట ప్రధానంగా తన కార్యక్షేత్రము బొలంగీరు, బర్గడు, మహాసముంద్ ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రము, బొలంగిరి, బర్గడు ఒరిస్సాకు సంబంధించిన దాంట్లో పట్ల కూడా అక్కడ పనిచేస్తూ ఆదివాసీ ప్రజలు, నానాదివాసీ ప్రజలు అక్కడ పనిచేస్తూ వస్తున్నాడు. ఈ మొత్తంగా వికాస్ పేరుతో ఉన్నాడు. కాబట్టి వికాస్ సంబంధించి వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా తను ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పీడిత ప్రజల కోసం, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆర్గనైజ్ చేస్తూ వచ్చాడు. పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి కూడా తను స్పష్టంగా రావడానికంటే లొంగిపోవడం అనేది వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్తున్నా. 8 ఏళ్ళ కానీ చెప్పినా, సంవత్సరం క్రితం చెప్తున్నా. నేనే కాదు, చాలా మంది చెప్తుండ్రు. ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి మీరు అనవసరంగా ప్రాణాలు త్యాగం చేయడం కంటే కూడా ఇవాళ బయటకు వచ్చి సమాజంలో కూడా మార్పు కోసం ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఏంటంటే అనేక మంది చెప్పారు. నేను చెప్పిన దీని ప్రకారంగా మావోయిస్టు పార్టీ నుండి మొదటిసారిగా అక్టోబర్ 15 పొలిట్ బ్యూరో మెంబర్ సోను నాయకత్వంలో 60 మంది కాదు, ఆశన నాయకత్వంలో 250 మంది కాదు, ఆ తర్వాత వందలాది మంది, అనేక మంది సిసి మెంబర్స్, రామ్దేర్ కావచ్చు, వివిధ రాష్ట్ర కమిటీ మెంబర్లు శ్యామ్ కానీ, లేకపోతే వెంకటేష్ కానీ, లేకపోతే రణిత కానీ, లేకపోతే రాజ్మన్ కానీ, లేకపోతే సురేందర్ కానీ, అనేక మంది అనంత్ కానీ అనేక మంది వస్తూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇక్కడ తెలుగు ప్రజానికి తెలివై ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు. కానీ ఇక్కడ జరిగింది ఒకటే, సోను వచ్చిండు, సోను చెప్పిండు కాబట్టి సోను చెప్పిండు అనే పేరు మీద ఎవరో కాదు, నా అన్న వాళ్ళే, నాతోటి అనుకున్న వాళ్ళే బయట ప్రజల కంటే కూడా ఏ మావోయిస్టు పార్టీని అభిమానించిన వాళ్ళే ద్రోహులు అని చెప్పడమే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళపైన ముద్రలు పడి ఏం జరుగుతుందో, ఏ ఇబ్బందులు ఉన్నారో తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు, 100 కోట్లు ఉన్నాయని, బంగారాలు ఉన్నాయని, వాళ్ళు ఇవాళ కోట్లకు ప్రభుత్వాల ముందట మోకరిల్లుతుండ్రని, వాళ్ళు ప్రాణభయంతో వస్తుండ్రని ఇష్టం వచ్చిన కథనాలు చేస్తారు. సరగని ఏం సమస్య లేదు, విప్లవకారులు భరిస్తారు, అన్ని భరిస్తారు. ఇప్పుడు వికాస్ సంబంధించింది కూడా ఏంటంటే తను స్పష్టంగా చెప్పిండు, హిందీ ఛానల్స్లో తను స్పష్టంగా చెప్పిండు ఏంటంటే అక్కడ ఇంకెంత మాత్రం కూడా సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. ఎప్పటి నుంచో ఈ పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి ఒక అనివార్యమైన తప్పనిసరి పరిస్థితిలో ఒకట తను యుద్ధంలో, ఆయనే కాదు అనేక మంది యుద్ధాల్లో పాల్గొన్నారు. ఎవరికి ఏ ప్రాణభయం అన్నాడు లేదు. 100 యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళే ఇవాళ బయట సోషల్ మీడియాలో ఏమిటి యుద్ధం అంటే తెలియనోడు, తూట గురించి తెలియనోడు, మావోయిస్టులకు యుద్ధ భయము, ప్రాణ భయం ఉందని చెప్పి కొత్త నీతులు చెప్తున్నారు. లేదా వాళ్ళ కుటుంబాల కోసము, డబ్బు కోసం కక్కుర్తి పడ్డరని కమ్యూనిస్టు రచయితల పేరు మీద విపరీతంగా రాస్తారు. రాయండి, ఇంకా రాయండి. కానీ సమస్య మాత్రం వికాస్ స్పష్టంగా హిందీ ఛానల్లో చూడండి మీరు. తను ఏం చెప్పిండంటే ప్రజల కోసమే పనిచేస్తా, జీవితం ఉన్నంత వరకునే చాలా స్పష్టంగా మాట్లాడు. ఆయనే కాదు అనేక మంది, నేను వందలాది మందిని కలిసినండి, వచ్చిన వాళ్ళని కలిసినా మాట్లాడుతున్నా. కాబట్టి మీ విష ప్రచారాలు ఏవైతున్నాయో ఇవి మానుకోండి అని చెప్తున్నా. వికాస్ నిన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందట అక్కడ తన ఆయుధాలతో సహా అక్కడ తను ఒక లీగల్ కావడం అనేది జరిగింది. అది కాబట్టి ఎలాగూ తను కూడా రేపో మాపో 3 నెలలకు 6 నెలలకు వీళ్ళందరూ వస్తారు, వీళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి ఏదైనా అంటే ఇవాళ ఆహ్వానించడం అనేది అవుతుందో, వాళ్ళు ఇప్పటి వరకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిన వాళ్ళని ఆహ్వానించడం అనేది అవుతుందో
ఆహ్వానించి తిరిగి ప్రజానికులు పనిచేయమని కోరడం ఏమవుతుందో సమాజము చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఏమి నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం చెప్తారు అనేది మనం చూద్దాం.